మేము ముద్దుగా పెంచుకున్న లియో శునకము రాత్రి చనిపోవడం జరిగింది. మా కుటుంబానికి దానికి 16 సంవత్సరాల అనుబంధం. మేము ఊరవతల ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరు రక్షణ లేరని చెప్పి చిన్న పిల్లని తెచ్చి ముద్దుగా 16 ఏళ్ళు ఒక కుటుంబ సభ్యునిగా పెంచుకున్నాం. దానికి ఏదన్నా బీమారు వస్తే జ్వరం వస్తే మేమందరం ఇంట్లో కూడా ఎందరో బాధపడుతుంటిమి. దాన్ని అప్పుడే దవాఖాన తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసుకొని 16 సంవత్సరాలు కాపాడుకున్నాం. ఆ ప్రేమ మాకు ఎప్పటికీ మర్చిపోం. చాలా బాధ అనిపిస్తుంది. ఇక మూగ జీవులు ముఖ్యంగా కుక్కలు చాలా విశ్వాసంతో ఉంటాయని నేను ప్రత్యక్షంగా చూసిన. రక్షణే కాకుండా కుటుంబ సభ్యులు కూడా మాతో ఆప్యాయత ఉంటుండే, ఎంతో ప్రేమతోని ఉంటుండే. మరి అటువంటిది పోవడం చాలా బాధ. మనము మానవ సమాజంలో మూగజీవులు ప్రేమించడం అందరము నేర్చుకోవాల్సిందే. అది మన బాధ్యతగా ప్రతి ఒక్కరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మరి దాన్ని మా సంత గ్రామం రుయాడిలో మా చేనులో మా ఫామ్ హౌస్కి తెచ్చాం. మా గ్రామస్తులందరూ దప్పుల వాయిదాలతో మరి దాన్ని ఇక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళి ఊరేగింపుగా మా చేనుల ఇలా అంత్యక్రియలు ఒక మనిషికి చనిపోతే ఎట్లయితే సాంప్రదాయ పద్ధతి చేస్తామో అదే పద్ధతిలో మా గ్రామస్తులందరూ ముందరుండి ఈరోజు ఇక్కడ అంత్యక్రియల కార్యక్రమం చేయబడడం జరిగింది. మరి మాకు కూడా దీని జ్ఞాపకార్థము ఇక్కడ ఎక్కడైతే మేము అక్కడ అంత్యక్రియలు చేసామో అక్కడ సమాధి కట్టి దాని ఫోటో పెట్టించి మా జీవితాంతము అది మాకు జ్ఞాపకం ఉండేట్టు మేము ఇక్కడ ఉంచుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.